శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ. విశాఖ జిల్లా గాజువాక విశ్వేశ్వరయ్య నగర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 2 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీత విశిష్టతను వివరించేందుకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పిల్లలకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీకృష్ణ. సద్గురుమూర్తిని శ్రీ ప్రమోద గురుని చేరిపల్తో అమృతంబు వంటి ఆత్మబోధన పూల పల్ల
26, 27 అంటే 2 రోజుల నుంచి ఘనంగా జరుపుకుంటున్నాము. అంటే మా ముఖ్య ఉద్దేశము మా స్వామివారి యొక్క ఆదేశానుసారం అంటే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి ఆదేశానుసారము మేము ఈ ఉత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవద్గీత యొక్క ప్రాశస్త్యము ప్రపంచం నలుమూలలు తెలియజేయాలని, శ్రీకృష్ణుల వారి యొక్క గొప్పతనం తెలియబడాలని, ప్రపంచంలో ఉన్న వారందరూ జ్ఞానులుగా మారాలని మా ఆకాంక్ష. ఆ విధంగానే భగవద్గీత ఆధారంగా మా స్వామివారు రచించిన 100 గ్రంథాలు ఇక్కడ మేము డిస్ప్లేలో పెట్టడం కూడా జరిగింది. సో భక్తులు వచ్చి చూస్తున్నారు, చూసి జ్ఞానం తెలుసుకుంటున్నారు. సో మేము 5 రాష్ట్రాల్లో దగ్గర 100 సెంటర్స్లో మా యొక్క ప్రోగ్రాం ఘనంగా జరుగుతుంది. సో మా అందరి విన్నపం ఏంటంటే ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే కూడా వచ్చి ఇప్పుడు ఈ మిగిలిన ప్రోగ్రాంలో పాల్గొని మరింత విజయవంతం చేస్తారని, జ్ఞానులుగా మారుతారని మా కోరిక. నమస్తే. విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ విశ్వేశ్వరనగర్ కాలనీలో జరుగుతున్నాయి. మా స్వామివారు శ్రీ శ్రీ ప్రబోధానంద యోగేశ్వర వారు రచించిన 100 గ్రంథాలపైన రాసిన భగవద్గీత అనుసరించి ప్రతి సంవత్సరం మేము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి చోట ఇంచుమించుగా 5 జిల్లాలలో 5 రాష్ట్రాల్లో మేము జరుపుకుంటున్నాము. సో ఇది చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో ఊరేగింపు చాలా అద్భుతంగా చేసుకుంటున్నాము. సో ఈ విధంగా శ్రీకృష్ణుని తలగా భగవద్గీత గురించి ఎక్కువగా మేము ప్రచారం చేస్తున్నాము. సో అది అండి. త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఆగస్టు 26, 27 తారీఖులలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక విశాఖపట్నం శాఖ ద్వారా ఇక్కడ విశ్వేశ్వరయ్య నగర్ డిమార్ట్ గాజువాక దగ్గర ఉన్నటువంటి అసోసియేషన్ స్టేజ్ వద్ద ఈ 2 రోజుల నుంచి ఘనంగా వేడుకలు, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయండి. దానిలో భాగంగానే నిన్న జన్మాష్టమి సందర్భంగా పిల్లలకు భగవద్గీత శ్లోకపట్నం పోటీలు మరియు శ్రీకృష్ణ గోపిక వేషధారణ పోటీలు నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈనాటి జనరేషన్లో భగవద్గీత పట్ల, శ్రీకృష్ణ పరమాత్మ పట్ల ఏ విధమైన అవగాహన లేకుండా పోతున్నది. కాబట్టి మరి మానవాళికి రాజ్యాంగం అంటే దేశానికి రాజ్యాంగం ఎంత ముఖ్యమైనదో అలాగే దేహంలో ఉన్నటువంటి జీవునికి దేహ రాజ్యాంగమైనటువంటి భగవద్గీత కూడా తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి అటువంటి భగవద్గీతను దేవభాష అయినటువంటి తెలుగులో సరళంగా పామరులకు కూడా అర్థమయ్యే విధంగా స్వామివారు రచించారు త్రైత సిద్ధాంత భగవద్గీతను. అలాగే ఇంకా 100 పైగా అనుబంధ గ్రంథాలను కూడా రచించడం జరిగింది. ఈ గ్రంథాలను చదివిన ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత గొప్పతనం బాగా అర్థమవుతుందండి. భగవద్గీత మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది అనే విషయం కూడా బాగా తెలుస్తుందండి. అందుకనే ఈ ఉద్దేశంతో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక మన దేశంలోనే కాకుండా పలు దేశాల్లో కూడా ఈ విషయాల్ని ప్రబోధ సేవా సమితి తరఫున ప్రచారం చేస్తున్నారు. అలాగా ఇక్కడ మనకు విశాఖపట్నంలో ప్రబోధ సేవా సమితి విశాఖపట్నం శాఖ ద్వారా ఈ జన్మాష్టమి వేడుకలు నిన్న ఇవాళ జరుగుతున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీకృష్ణ స్వామి వారి అంటే దేవాది దేవుడు ఈయనే అని ఊరేగింపు కార్యక్రమం ఇప్పుడు జరగబోతున్నదండి. ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొవాలని కోరుకుంటున్నాము. అలాగే నిన్న జరిగిన పిల్లల పోటీలకు కూడా పేరెంట్స్, స్కూల్స్ తరఫున అందరూ కూడా చాలా శ్రద్ధగా పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే అంటే మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం, కానీ ఉద్దేశం ఏమంటే అంటే ప్రతి ఒక్కరూ కూడా దైవ జ్ఞానం తెలుసుకుని జీవితంలో దేవుని యొక్క జ్ఞానం అనేది ఇంపార్టెన్స్ తెలుసుకోవాలన్న మాకు ముఖ్య ఉద్దేశం అండి. మరి ఆ విధంగా నిన్న చాలామంది కూడా తెలుసుకున్నారు, విషయాలు వచ్చారు, అడిగారు. పిల్లలు కూడా చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్ తోటి పోటీలో పాల్గొనడం కూడా జరిగిందండి. ఆ విధంగా మేము స్వామివారు మాకు అప్పచెప్పిన బాధ్యతలో కొంతవరకు ముందుకు వెళ్తున్నాము అనుకుంటున్నాం. ఇదే విధంగా ముందు కూడా ఈ కార్యక్రమాలు జరగాలని కూడా మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు జరగబోయే పల్లకి ఉత్సవంలో కూడా అందరూ కూడా పాల్గొనాలని మా ప్రబోధ సేవా సమితి విశాఖపట్నం శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి.